నమస్కారం. గురువు యొక్క గొప్పతనం గురించి డాక్టర్ సి నారాయణ స్వామి గారు, ప్రిన్సిపల్, అనంతపురము, వారు రచించినటువంటి ఒక చిన్న సందేశం. విజ్ఞానమనే జ్యోతులను వెలిగించి, అజ్ఞానమనే చీకటిని తొలగించి, సుజ్ఞానమనే పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. అమ్మలోని లాలనకు, నాన్నలోని పాలనకు నిలువెత్తు నిదర్శనం గురువు. విజ్ఞానపు దీవులకు, విశ్వచరిత వెలుగులకు ప్రతిరూపంగా నిలుచును గురువు. ప్రగతికి సంకేతం మన గురువు. గురువు మన జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు. గురువంటే తెలుసుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మనిపుడు ఆత్మలోనే నిలుపుకో. ఒక డాక్టరు మరో డాక్టర్ను తయారు చేయలేడు. ఒక ఇంజనీరు మరో ఇంజనీరును తయారు చేయలేడు. ఒక శాస్త్రజ్ఞుడు మరో శాస్త్రజ్ఞుని తయారు చేయలేడు. కానీ ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఎంతమంది ఇంజనీర్లనైనా, డాక్టర్లనైనా, కలెక్టర్లనైనా, శాస్త్రజ్ఞులనైనా తయారు చేయగలడు. దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపని పాదాలు స్పృశించి సకల జగతికి చాటాడు సర్వ జగద్రక్షకుడు. సీతమ్మను చక్కగా ఏలుకుంటావని నీ చేతిలో పెడుతున్నది నీ గొప్పతనం వలన కాదు, నీకు విద్య నేర్పిన విశిష్టమైన వశిష్ఠుణ్ణి చూసి అన్నాడట జనకుడు శ్రీరామునితో. తన బిడ్డ అశ్వత్థామను గాక తన శిష్యుడు అర్జునుణ్ణి సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేసిన ఘనత అది కురు వంశములోని గురు వంశానిది. అలా రాముణ్ణి, సకల గుణాభిరాముణ్ణి చేసిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు. శ్రీకృష్ణుణ్ణి పరంధాముని చేసిన సాందీపని, అర్జునుణ్ణి సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని గావించిన ద్రోణాచార్యుడు, భీష్ముణ్ణి అరవీర భయంకరునిగా మార్చిన పరశురాముడు, నరేంద్రుని వివేకానందునిగా తీర్చిన రామకృష్ణుడు, ఆంజనేయుని సర్వ విద్యా పారంగతుని చేసిన సూర్య భగవానుడు, అలెగ్జాండర్ను జగజ్జేతగా మలచిన అరిస్టాటిల్, అర్జునునికి గీతబోధ చేసిన శ్రీకృష్ణ భగవానుడు. ఇలా ఉత్తమోత్తమైన మహామహోధ్యాయులు ఎందరెందరో వారందరి పాద పద్మములకు శత సహస్ర నమస్సుమాంజలులు. తల్లిదండ్రుల ప్రసాదితమైన ఆస్తి అది ఏనాడైనా పలుకుతుంది నీకు స్వస్తి. గురుదేవుని ద్వారా సంప్రాప్తిప్తమైన ఆస్తి అది చేస్తుంది కలకాలం నీతో దోస్తి. ఆకాశంలో వేల సూర్యులు ఉదయించినా, వేల చంద్రులు ఉదయించినా భూమండలంలో ఉన్న చీకటి పోతుందేమో గాని మన యదమండలంలో ఉన్న చీకటి పోదు. అజ్ఞానమనే ఈ అంధకారం తొలగాలంటే సూర్యచంద్రుల కాంతి కిరణాలు కాదు, గురుదేవుని జ్ఞాన కిరణాలు కావాలి. వ్యాఖ్యానం డి.జి. రామమూర్తి, మోటివేషనల్ స్పీకర్.